ఎస్ చిరంజీవి గారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఈరోజు మన ముందుకు తీసుకుని రాబోతున్నాం. ఎర్రమిల్లి నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సాపూర్ సంబంధించి ఆ రోజుల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఈరోజు అందరూ కలిసి ఇక్కడ మీట్ అవ్వబోతున్నారు. వాళ్ళు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి గారి ఫ్రెండ్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి అసలు ఆ రోజు కాలేజ్ డేస్ ఎలా ఉండేవి, చిరంజీవి గారు నిజంగా ఈ రోజు ఈ స్థాయిలో ఉంటారని ముందే ఊహించారా, ఇదే విషయంపై హైకోర్టు అడ్వకేట్ గారు చిరంజీవి ఫ్రెండ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ ఎలా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరందరూ మీట్ అవ్వండి? చాలా సంతోషంగా ఉండదండి. 2008, 2011లో ఒకసారి కండక్ట్ చేసామండి. చిరంజీవి గారిని ఇప్పుడు పిలిచాం. చిరంజీవి గారు ఆయన అప్పుడే నరసాపురంలోనే తొలి అడుగులు పడ్డాయి స్టేజీ మీద. ఆయన సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నప్పుడే కాలేజీ బెస్ట్ యాక్టర్, ఆ మ్యాగజైన్లో కూడా చిరంజీవి గారు బెస్ట్ యాక్టర్ అనేది కనపడుతుంది. కాబట్టి ఆయనకు ఆ రోజుల నుంచే ఈ అభిరుచి ఉంది. అలా ఆయన తర్వాత మెగాస్టార్ అవటం, మా కాలేజీకి మేమే అందరూ చదువుకున్న కాలేజీ అవటం మా అందరికీ సంతోషంగా ఉంది. మా కాలేజీలో ఎవరండి ముగ్గురు చదివారు. ముగ్గురు అంటే ఇంకా ప్రముఖులు కూడా చదివారు. దాసనారాయణరావు గారు నరసాపురం వైన్ కాలేజీ, అలాగే కృష్ణరాజు గారు స్వర్గీయ వాళ్ళిద్దరూ కూడా నరసాపురం వైన్ కాలేజీ వాళ్ళే. ముగ్గురు మినిస్టర్లు చేశారు, అదొక ఆనందం. ముగ్గురు కూడా రాజ్యసభ ఎంపీలు అయ్యారు, ముగ్గురు మినిస్టర్లు చేశారు. ముగ్గురు కాలేజీకి ఇతోతంగా కంట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడు వెళ్ళినా ఆ పాత టచ్చే కనపడుతుంది తప్ప వాళ్ళు చాలా హైట్స్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ చాలా ప్రేమగా పలకరించడం, తీసుకోవటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనేది మామూలుగా అయితే చాలా కష్టం. మాకైతే ఆ కష్టమే ఉండేది కాదు, చాలా ఈజీగా వాళ్ళు అదే ప్రేమ, అదే పలకరింపు. ఆయన ఎప్పుడో కోతల రాయుడు యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటారు మాతో. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు ఆలుమిని అవ్వటం మా కాలేజీ మా అందరికీ ఆనందం. పైగా ఆయన చూస్తే మళ్ళీ నూతన ఉత్సాహం వస్తుంది. ఆయన ఇప్పుడు కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారు, మనం అలా ఉండాలనిపిస్తుంది. ఆయన రకరకాల బ్యాచ్లతో ఆయనకి సంబంధం ఉంది. ఆయన నేవీలో చేశారు, ఆ నేవీ నుంచి వైన్ కాలేజీ నుంచి రిపబ్లిక్ డేకి వెళ్ళారు. రిపబ్లిక్ డేకి వెళ్ళినప్పుడు రిపబ్లిక్ డేలో కూడా ఆయన గోల్డ్ మెడల్ తీసుకున్నారు డ్యాన్స్లో. ఆ రోజుల్లోనే సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతూ షోలేలో పాట యాక్ట్ చేసి ఆయన తీసుకున్నారు. కాబట్టి ఆయనలో నటన అనేది నరనరాన్న ఉంది. ఆ రోజుల్లోనే కాలేజీల్లో మంచి టీముల మధ్యలో ఆయన బెస్ట్ యాక్టర్ తీసుకోవడం దగ్గర నుంచి ఈ రోజు వరకు మెగాస్టార్ ప్రస్థానం వరకు మంచి అభిమానం ఉన్న వ్యక్తి, అభిమానించే వ్యక్తి. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఫ్రెండ్స్తో ఎలా ఉండేవాళ్ళు కాలేజీ రోజుల్లో? అంటే స్టేజీ షోలు కూడా మీరు అప్పట్లో చేశారని చెప్పి అంటున్నారు. అప్పట్లో చిరంజీవి గారి యాక్టివిటీస్ ఎలా ఉండేవి? చిరంజీవి గారు ఆయన డిసిప్లిన్గానే ఉండేవారండి. ఆయన నేవీలో ఉండేవారు, నేవీలో సీనియర్ క్యాడెట్ కెప్టెన్ చేసి ఆయన అలా రిపబ్లిక్ డే ఫంక్షన్స్కి ఢిల్లీ వెళ్ళారు. తర్వాత కాలేజీలో ఈ కల్చరల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆయన చుట్టూ ఎవరైతే స్నేహితులు ఉన్నారో ఇంచుమించుగా వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఆయన చుట్టే ఉన్నారు. ఆయన ఈ సినీ ప్రస్థానం తర్వాత వాళ్ళందరినీ ఆయన దగ్గర తెచ్చుకోవడం, వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు. కాబట్టి ఆయన మా మనసుకు అదే తార్కాన్. ఎవరైతే ఆయన స్నేహితులు ఉన్నారో ఆ స్నేహితులందరూ ఇప్పటికీ ఆయనతోనే కలిసి ఉన్నారు. నేను సినిమాల్లోకి వెళ్తున్నాను అని చెప్పి చిరంజీవి గారు ఆ రోజుల్లో మీతో ఆయన చెప్పిన విషయాలు గుర్తున్నాయి మీకు? చిరంజీవి గారు మాకే కదండి, ఇంట్లో కూడా చెప్పకుండా ఆయన ఏదో చార్టెడ్ అకౌంట్ చేస్తానని మద్రాసు వెళ్ళారు. వెళ్ళి ఆ తర్వాత ఆయనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ సినీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం, తర్వాత స్వయం కృషితో ఏ గాడ్ ఫాదరు లేకుండా పైకి వచ్చిన ఏకైక నటుడు ఎవరైనా ఉంటే చిరంజీవి గారు. ఆయనకి ఎవరు గాడ్ ఫాదర్ లేరు, ఎవరు లేరు. ఆయన స్వయం కృషే ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చింది. చిన్ననాటి జ్ఞాపకాలు, చిలిపి జ్ఞాపకాలు కావచ్చు, చిరంజీవి గారితో ఉన్న జ్ఞాపకాలు కొన్ని మాతో షేర్ చేసుకోవాలి. చిరంజీవి గారు అంటే మా సీనియర్ అండి, బాగా సీనియరు. మా బ్రదర్ వీళ్ళందరూ వస్తున్నారు, వీళ్ళందరికీ క్లాస్మేట్. మరికొంతమంది చిరంజీవి గారి కొలీగ్స్ కూడా మనతో పడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంతమంది కలిసి మీరు మీట్ అవ్వటం, చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గారు రావటం, ఆ రోజు జ్ఞాపకాలని ఈరోజు మళ్ళీ మీరు గుర్తు చేసుకుంటూ ఈ ఫంక్షన్ చేసుకోవటం ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా బాగానే ఉంటుందండి. ఈ కార్యక్రమం కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. అనుకోని కార్యక్రమాల వల్ల నేను నర్సాపురంలో జరిగిన కార్యక్రమానికి వెళ్ళకపోయాను. ఈరోజు ఇక్కడ రావడం చాలా హ్యాపీ. చిరంజీవి గారు అందులో ఈ కార్యక్రమానికి రావడం చాలా హ్యాపీ. ఆ కాలేజీ నుంచి ఇంతమంది స్టార్స్ ఈరోజు వెలుగుతుందంటే ఆ కాలేజీకి ఉన్న గొప్పతనం కూడా మనం చెప్పుకోవచ్చు. కాలేజీ గురించి మీరు కాలేజీ చాలా చరిత్ర ఉన్న కాలేజీ అండి. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివిన కాలేజీ. ఆ కాలేజీలో చదవడం మా అదృష్టం నిజం చెప్పాలంటే. నేను ఆ కాలేజీలోనే ఎదిగాను. ఆ కాలేజీలో నేను బ్యాడ్మింటన్ ఆడేవాడిని. తర్వాత నేషనల్ కోచ్గా ఎదిగాను. ఆ తర్వాత ఇండియన్ టీంకి ఎన్నో సంవత్సరాలుగా కోచ్గా ఉన్నాను. అన్నీ ఎంతోమంది ఉన్నారు ఆ కాలేజీకి. ఆ రోజు చిరంజీవి గారు ఎలా ఉండేవాళ్ళు అంటే ఎక్కువ స్పోర్ట్స్లో కూడా ఇప్పుడే అడ్వకేట్ గారు చెప్పడం కూడా జరిగింది. స్పోర్ట్స్ కూడా బాగా ఆడుతూ ఉంటారు, స్టేజ్ షోలు కూడా చేస్తూ ఉంటారు. నేవీలో కూడా ఆయన వర్క్ చేశారని చెప్పి కూడా విన్నాం. చాలామందికి ఈ విషయం కూడా తెలియకపోవచ్చు. ఆయన నేవీలో ఉండేవారు, మేము గేమ్స్లో ఉండేవాళ్ళం. ఆయన రెగ్యులర్గా ఆయన్ని మేము నేవీ డ్రెస్లో ఆయన వెళ్తూ ఉండేవారు, మేము స్పోర్ట్స్ డ్రెస్లో మేము వెళ్తూ ఉండేవాళ్ళం.
అప్పుడు మా అనుభవాలు ఏంటంటే ఆయన మా దగ్గరకు వచ్చి బ్యాడ్మింటన్ చూడటం జరిగేది రెగ్యులర్గాను. తర్వాత ఆయన రిపబ్లిక్ డే పరేడ్కి వెళ్ళటం, ఆ రిపబ్లిక్ డే పరేడ్ తోటి ఆ బ్లేజర్ తోటి వాటితో కాలేజీకి రావటం, సిల్వర్ జూబ్లీ జరగటం, అందులో ఆయన మేము అందరూ పార్టిసిపేట్ చేయటం, ఇది చాలా గొప్ప అనుభవాలు ఉన్నాయి మాకు. కాలేజీలో ఆ రోజుల్లో కాలేజీలో అందరూ బాగానే ఉండేవారు. కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకోవాలి ఈరోజు. మేమందరూ చెట్ల కింద బ్యాచ్ నిజం చెప్పాలంటే. ఆయన కూడా చెట్ల కింద బ్యాచే, బాగా చదువుకునేవారు, చెట్ల కింద ఉండేవాళ్ళు. అలాగే ఎక్కువగా అల్లర్లో ఎక్కువ చేసేవారు కాదు ఆయన, అల్లరి చేసేవారు. సైకిల్ మీద వస్తూ ఉండేవారు, సైకిల్ మీద వెళ్తూ ఉండేవారు. ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఒక చిన్న సైజు ఫ్రెండ్ సర్కిల్ ఉండేది, అతనికి మెయింటైన్ చేస్తూ ఉండేవారు. ఆ రోజులు చెప్పుకోవడానికి చాలా గొప్ప రోజులు. కొన్ని మంచిగా కొన్ని మాతో షేర్ చేసుకోండి. కావచ్చు, అంటే కొన్ని ఇప్పుడు చెప్పుకోవడానికి బాగుండదు, ఆ రోజుల్లో చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మేము కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చెప్పుకుంటాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డే, కానీ కొన్ని విషయాలు మాట్లాడితే కొన్ని బాగుండదు. కాబట్టి అవి అన్ని మంచి రోజులు, డెఫినెట్గా గోల్డెన్ డేస్ అవన్నీ. మేము చాలా హ్యాపీ ఆ డేస్. మీ ఫ్రెండ్ ఈరోజు ఈ స్థాయిలో ఇండస్ట్రీని, తెలుగు ఇండస్ట్రీలో అగ్రస్థాయిగా ఉన్నారు. ఎలా అనిపించింది? మీరు ఆ సినిమాలను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారా? ఎప్పుడైనా చిరంజీవి గారిని మీట్ అయ్యి మీరు సరదాగా కూర్చొని మాట్లాడటం జరుగుతుంది? నేను చిరంజీవి గారిని మీట్ అవ్వలేదు, కానీ ఆయన్ని కలవటానికి వెళ్ళిన వాళ్ళ గురించి చాలామంది తోటి నా గురించి ఆయన ప్రస్తావించడం నాకు చాలా ఆనందం. ఎలా ఉండేది అప్పట్లో? అంటే పరిచయాలు పెద్ద ఎక్కువగా ఉండేవి కాదు. ఎందుకంటే కాలేజీలోనూ నేను ఒక గ్రూపు, ఆయన ఒక గ్రూపు, నేను స్పోర్ట్స్, ఆయన నేవీ, అంతవరకే పరిచయాలు, కానీ పెద్ద గొప్ప పరిచయాలు ఏం కాదు. చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తో మీ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు మీ గురించి అడగటం కూడా గుర్తుపెట్టుకొని మరి ఇప్పటికీ అడగటం కూడా గొప్ప విషయం భావించవచ్చు కదా? చాలా గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం. ఆయన అడిగిన వచ్చి మాకు చెప్తే నేను చాలా ఆనందపడేవాడిని. ఆయన ఉన్న స్థాయికి అని, ఆయన ఉన్న పొజిషన్కి కానీ అసలు అడగవలసిన అవసరమే లేదు నిజం చెప్పాలంటే. ఆ లెవెల్లో ఉండి కూడా ఆయన చాలా గొప్ప పెద్ద మనిషిగా ఆయన అడగడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు సినిమాల్లోకి వస్తారు, ఈ స్థాయిలో ఉంటారని మీరు ఆ రోజుల్లోనే? ఆయన మొట్టమొదట ఆయన పేరు ప్రసాద్. ఆయన ప్రసాద్గా ఉన్న రోజుల్లోనే మాకు తెలుసు. మేము అప్పుడు సినిమా మ్యాగజైన్లో వస్తే ప్రసాద్ అని ఒక ఫోటో చూడటం జరిగింది. మన ప్రసాద్ సినిమాల్లోకి వస్తున్నారా అని అనుకుంటాం జరిగాం, కానీ ఈ స్థాయికి వస్తారని ఆ రోజుల్లో అనుకోలే. సిల్వర్ జూబ్లీలోకి వచ్చినప్పుడు కూడా ఆయన 1-2 సినిమాలు యాక్ట్ చేశారు. ఆయన అప్పుడు ఆ స్థాయిలో లేరు, కానీ అంచెలంచెలుగా ఎంతో కష్టపడి ఆయన చాలా పైకి వచ్చారు. ఈరోజు ఆయనకున్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. అటువంటి ఆయనకి నేను సహచర్యం చెప్పుకుంటే చాలా హ్యాపీ అవుతున్నాను. చిరంజీవి గారి కాలేజీ రోజులో ఫాలోయింగ్ ఎలా ఉండేదండి? ఫ్రెండ్ సర్కిల్ చెప్పాను కదండి, ఒక గ్రూప్ ఉండేది, ఒక గ్రూప్, ఆయనకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది. వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర ఉంటారు. నర్సయ్య కానీ, దత్తు కానీ, కెమెరామన్ దత్తు కానీ, వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ అంతా ఆయన దగ్గర ఉంటారు. ఆయన ఫ్రెండ్స్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈరోజు అంటే మీరందరూ మీట్ అవుతున్నారు, ఒక్కొక్కరు ఒక స్థాయిలో ఉన్నారు. ఎలా ఉంది ఈ ఆనందం అంతా పంచుకోవడానికి? చిరంజీవి గారు రావటం, ఫస్ట్ మీరు చిరంజీవి గారిని కలిసి ఏం మాట్లాడబోతున్నారు? నేను చాలా తక్కువ అండి కలవటం, ఎవరినన్నాను చాలా తక్కువ కలుస్తాను. ఈరోజు కలిసినా కానీ మాట్లాడేది బాగున్నారా అంతకన్నా ఎక్కువగా మాట్లాడేది ఏ ఉండదు. చాలా అంటే చూసి చాలా ఆనందపడతాం. కొంతమందిని ఏంటంటే కొన్ని పర్సనాలిటీని చూస్తే మనం ఆనందపడుతూ ఉంటాం. వాళ్ళతో ఎక్కువగా కమ్యూనికేట్ చేయవలసిన అవసరం ఉండదు. చేసేవాడు అయితే ఎప్పుడూ చేసి ఉండేవాడిని నేను. స్పష్టంగా చెప్పండి, ఆ రోజు చిరంజీవి గారికి ఈరోజు చిరంజీవి గారికి మార్పు మీకు ఆయనలో ఏం కనపడింది? ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం అంటారు చూసారా, అది ఎదిగే కొద్దీ ఒదిగేదనం ఆయనలో చాలా ఎక్కువగా కనపడింది. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, అందరూ ఒక స్థాయిలో అయితే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీ క్లాస్మేట్, మీ కాలేజీ, వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే? అదే మీ కాలేజ్ మేట్కి చాలా ఆనందం అండి, అందరూ చాలా ఆనందం. చిరంజీవి గారు ఒక్కడే ఆ కాలేజీలో చదివారు, మిగిలిన వాళ్ళు ఆ కాలేజీలో చదవలేదు. మాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే రెగ్యులర్గా ఆయన చూస్తూ ఉండేవాళ్ళు అదే కాలేజీలో. మమ్మల్ని ఆయన చూసేవారు, మేము ఆయన చూస్తూ ఉండేవాళ్ళు. ఇందాక నేను చెప్పిన మేము స్పోర్ట్స్లో, ఆయన నేవీలో ఉండేవారు. ఈ స్థాయికి ఎదిగిన ఆ మనిషితో ఈ రోజు కలవడం అన్నది చాలా గొప్ప విషయం, చాలా హ్యాపీ నాకు. ఫైనల్గా చిరంజీవి గారితో ఉన్న బెస్ట్ మెమరీ ఒకటి మాతో షేర్ చేసుకుంటారు. ఆ రోజుల్లో ఎవరికి తెలియని విషయం, బెస్ట్ మెమరీ, మీకు బాగా గుర్తుండిపోయిన విషయం, మీ బ్యాచ్, మీ టీం? అటువంటి మెమరీ అన్నది ఏమీ లేదండి, నా దగ్గర ఏమి లేదు. థ్యాంక్ యూ.